స్వరాల రాణి ఆశా భోంస్లే భారతీయ సినీ సంగీత చరిత్రను తిరిగేస్తే ఒక స్వరం దశాబ్దాల పాటు శ్రోతలను ఉర్రూతలూగించింది. వేల పాటలు, వందల భాషలు, ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆశ అంటే కేవలం ఒక మైకు ముందు నిలబడి పాటలు పాడే గాయని మాత్రమే కాదు, ఆమె ఒక దార్శనికత కలిగిన అద్భుతమైన వ్యాపారవేత్త కూడా. 8 దశాబ్దాల పాటు కొనసాగిన ఆమె గాత్ర ప్రయాణం ఈ రోజు వందల కోట్ల ఆస్తికి పునాది వేసింది. అసలు స్వర మాంత్రికురాలు సంపాదించిన ఆ ఆస్తుల విలువెంత? ఆమె వ్యాపార సామ్రాజ్యం ఎలా విస్తరించింది? సంగీత ప్రపంచంలో అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కిన ఆశా భోంస్లే ఆర్థికంగా కూడా అంతే పటిష్టమైన స్థితిలో ఉన్నారు. ప్రెజెంట్ ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు 250 కోట్ల రూపాయల పైమాటే. ఇది కేవలం ఆమె పాడిన సాంగ్స్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ మాత్రమే కాదు, ఎంతో తెలివిగా ఆమె చేసిన పెట్టుబడుల ఫలితం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఆశా భోంస్లేకు ఉన్న పట్టు అసాధారణమైంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన పెడర్ రోడ్లో ఆమెకు ఒక విలాసవంతమైన నివాసం ఉంది. దీని విలువ మాత్రమే కొన్ని పదుల కోట్లు ఉంటుంది. దీనితో పాటు లోనావాలా వంటి పర్యాటక ప్రాంతంలో ఆమెకు ఉన్న ఫామ్ హౌస్లు, ఇతర స్థిరాస్తుల విలువ సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. చాలా మంది గాయని గాయకులు కేవలం రికార్డింగ్ స్టూడియోలకే పరిమితమవుతారు, కానీ ఆశా భోంస్లే రూటే వేరు. వంటల మీద ఉన్న మక్కువతో ఆమె ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచన చేశారు. అదే ఆశాస్ అనే అంతర్జాతీయ రెస్టారెంట్ చైన్. 2002లో దుబాయ్లో మొదటిసారిగా ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ప్రెజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్గా మారిపోయింది. దుబాయ్, కువైట్, బర్మింగ్హామ్, మాంచెస్టర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో ఆశాస్ రెస్టారెంట్లు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ లభించే భారతీయ వంటకాలకు విదేశీయులు కూడా ఫిదా అవుతుంటారు. ఒక గాయనిగా ప్రపంచాన్ని తన పాటలతో మెప్పించిన ఆమె ఒక వ్యాపారవేత్తగా తన వంటల రుచితో కూడా ప్రపంచాన్ని గెలిచారు. ఈ రెస్టారెంట్ల ద్వారా ప్రతి ఏటా ఆమెకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరడమే కాదు, ఆమె బ్రాండ్ వాల్యూను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాయి. ఆశా భోంస్లే అంటే విలాసానికి, హుందాతనానికి నిలువుటద్దం. ఆమె వద్ద ఉన్న కార్ల కలెక్షన్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మెర్సిడీస్ బెంజ్, ఆడి వంటి ప్రపంచ ప్రఖ్యాత విలాసవంతమైన కార్లు ఆమె గ్యారేజ్లో ఉంటాయి. ఇక వీటన్నింటికీ మించి ఆమెకు ఉన్న మరో అతిపెద్ద ఆస్తి మ్యూజిక్ రాయల్టీ. ఆశా భోంస్లే కొన్ని వేల పాటలు పాడారు. రేడియోలో, టీవీలో, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో గానీ ఆమె పాట ఎక్కడ ప్లే అయినా దానికి సంబంధించిన రాయల్టీ సొమ్ము ఆమె ఖాతాలో వచ్చి పడుతుంది. జీవితాంతం వచ్చే ఈ నిరంతర ఆదాయం ఆమె ఆర్థిక సామ్రాజ్యాన్ని మరింత పటిష్టం చేసింది. ఆశా భోంస్లే నిర్మించిన ఈ భారీ సామ్రాజ్యాన్ని ఇప్పుడు ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే, మనవరాలు జానే భోంస్లే ముందుకు నడిపిస్తున్నారు. జానే భోంస్లే కూడా తన నానమ్మ వారసత్వాన్ని అందిపుచ్చుకొని అటు సంగీతంలో, ఇటు వ్యాపారంలో రాణిస్తున్నారు. అయితే ఆశా భోంస్లే కేవలం ఆస్తులు కూడబెట్టడం పైనే దృష్టి పెట్టలేదు. ఆమె మనసు ఎంతో సున్నితమైనది. తన సంపదలో కొంత భాగాన్ని సంగీత పాఠశాలల స్థాపనకు, అలాగే పేద కళాకారులకు సాయం చేసే సేవా కార్యక్రమాలకు కేటాయించాలని ఆమె తన వీలునామాలో రాసినట్లు తెలుస్తోంది. తన తర్వాత కూడా సంగీతం వర్ధిల్లాలని, కొత్త తరానికి సరైన వేదికలు దొరకాలని ఆమె ఆకాంక్షించారు. 90 ఏళ్లు పైబడిన వయసులో కూడా ఆశా భోంస్లే నేటి తరం యువతకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలిచారు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, దానిని ఎలా నిలబెట్టుకోవాలి, ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్న విషయాల్లో ఆమె ఒక పాఠ్య పుస్తకం లాంటివారు. కటిక పేదరికాన్ని చూసిన రోజుల నుండి ఈ రోజు వందల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయి వరకు ఆమె ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితం, స్ఫూర్తిదాయకం. ఆశా భోంస్లే గాత్రం మన చెవుల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. ఆమె స్థాపించిన ఈ వ్యాపార, సేవా సామ్రాజ్యాలు ఆమె పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలబెడతాయి. స్వరాల రాణిగా మొదలై విలువల గనిగా ఎదిగిన ఆశా భోంస్లే ప్రయాణం ఒక అద్భుతం.